మైసూర్ బొండా ఇంత పర్ఫెక్ట్‌గా రావడానికి ఇంత చిన్న టిప్ ఉందని నాకు తెలియక ఇన్ని రోజులు ఎన్ని సార్లు చేసినా కూడా మైసూర్ బొండా చేయడంలో ఫెయిల్ అయిపోతానే ఉన్నాను. నాకైతే మైసూర్ బొండా అంటే చాలా ఇష్టము. కానీ బయట నుంచి తెచ్చుకొని ఇంట్లో తినేటప్పటికి అవైతే లబ్బర్‌లాగా అయిపోతా ఉండి నాకైతే వేడిగా తినాలనిపిస్తా ఉండేది. కానీ ఇంట్లో చేసిన ప్రతిసారి నూనెలో ఏయంగాల్నే అవైతే బాండీకి అలాగే అతుక్కుపోయి సుద్దలాగా అయిపోయాయన్నమాట. నాకైతే మైసూర్ బొండా రాదని చెప్పేసి వదిలేసేసాను. కానీ ఈ రోజైతే మళ్ళీ ఒక్కసారి ట్రై చేసి ఈసారి కూడా రాకపోతే ఈ రెసిపీ అయితే వదిలేద్దాం అన్నట్టుగా ఈ రోజైతే ట్రై చేశాను. ఇది కూడా నేను యూట్యూబ్‌లో 2, 3 సార్లు చూసి మరి ట్రై చేశానన్నమాట. నేనెప్పుడు మిస్టేక్ చేసేదేంటంటే, నార్మల్‌గా వీడియోలో చూసిన ప్రకారం అయితే కప్పు పిండికి కప్పు పెరుగైతే వేయాలన్నారు. నేనైతే ఎప్పుడు కప్పు పెరుగైతే వేయలేదు. ఏదో 2, 3 స్పూన్లు పెరుగైతే ఏసేసి అలా కలిపైతే పెట్టేదాన్ని. అదే నేను చేసిన పెద్ద మిస్టేక్. కప్పు పెరుగుకి కప్పు పిండైతే ఖచ్చితంగా పడతదంట. ఈ రోజు అదే ప్రాసెస్‌లో మంచిగా కలిపేసి ఒక అరగంట అయితే పక్కన పెట్టుకున్నాను. అది కలిపి పెట్టిన తర్వాత బయట పనులన్నీ చేసుకొని వచ్చేసి మైసూర్ బొండ వేయడానికైతే నూనె పెట్టేసి నూనె బాగా కాగిన తర్వాతే బోండాలైతే వేసానన్నమాట. బోండాలేసిన తర్వాత సిమ్‌లోనే మంచిగా ఫ్రై చేశాను. ఏసేటప్పుడే మంచిగా బాల్స్ లాగా అయితే తిరిగిపోయినాయి లోపల స్మూత్‌గా బయట క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కూడా మైసూర్ బోండా ఇష్టమైతే ఒకసారి ఈ ప్రాసెస్‌లో ట్రై